టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ టెట్ డిఎస్సి, ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు రామయ్య కోచింగ్ సెంటర్. మరి ఈరోజు జాబ్ సంబంధించి అప్డేట్ చూస్తే మరి నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. జీపీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నేరుగా భర్తీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం. వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన విఆర్ఓ, విఆర్ఏల్లో అర్హులను తీసుకోవాలని ఇటీవల నిర్ణయం. 10,954 జీపీఓ పోస్టులకు 60 నెలల్లో 7,000 లోపే. అంటే ఈ 10,954 పోస్టులో జీపీఓకు మరి అర్హులైన వారు గతంలో ఉన్న విఆర్ఓ కావచ్చు మరి 7,000 లోపే ఉన్నట్టు. వారిని కదిలిస్తే ఆయా శాఖల్లో మళ్ళీ ఖాళీలు, మరి సర్వీస్ పరమైన ఇబ్బందులు. సరే, ఇన్ని చూస్తే గ్రామ పాలనాధికారి జీపీఓ పోస్టులన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. గతంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ నియామకం కోసం చేపట్టిన విధానంలోనే జీపీఓల నియామకాన్ని చేపట్టాలని యోచిస్తుంది. అలాగైతే నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. భూభారత చట్టం అమల్లోకి రావడంతో వీలైనంత త్వరగా జీపీఓల నియామకం పూర్తి చేయాలని సర్కారు భావిస్తుంది. భూభారత చట్టం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే కొత్తగా గ్రామ పాలనాధికారి జీపీఓ పోస్టులను మంజూరు చేసింది. మొత్తం 10,954 జీపీఓ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరి జీపీఓ జాబ్ చార్ట్ కూడా ప్రకటించింది. మరి గత సర్కార్ హయాంలో వివిధ శాఖలు సర్దుబాటు చేసిన విఆర్ఓల సంబంధించి మరి జీపీఓలు తీసుకొని మిగిలిన పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ ద్వారా చేయాలని మాత్రం నిర్ణయించారు. మరి ఈ మేరకు జీపీఓలుగా పనిచేస్తున్నందుకు ఇంట్రెస్ట్ ఉన్న వారిని కలెక్టర్ల ద్వారా ఆప్షన్ తీసుకుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7,000 మంది అర్హత ఉన్నట్టు గుర్తించింది. వీటికి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి జీపీఓలుగా అపాయింట్ చేయాలని ప్రభుత్వం భావించింది. కాగా ఇవి కొత్త పోస్టులు కావడంతో మరి ఇందులో చేరే విఆర్ఓకు తమ పాత సర్వీస్ అంటే పాత జాబ్స్ ఎలా చేస్తున్నారు, మరి వాటి సర్వీస్ ఇక్కడ లేకపోవడంతో అభ్యర్థి ఇక్కడ చేస్తున్న ఉద్యోగులు అయితే దీనికి కొంచెం సుముఖత వ్యక్తం చేయలేదు. కాబట్టి మరి జీపీఓలుగా చేరినప్పటికీ తమ సర్వీస్ను పరిగణలోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం పూర్ణాలోచన పడింది. మరి సర్వీస్ ఇష్యూతో పాటు ఆయా శాఖలో సర్దుబాటు చేసిన విఆర్ఓ తీసుకుంటే ఆయా శాఖలో మళ్ళీ ఖాళీ ఏర్పడతాయి. ఎందుకంటే గతంలో విఆర్ఓ వ్యవస్థను గత ప్రభుత్వం రద్దు చేసి వేరే డిపార్ట్మెంట్ పంపింది. కాబట్టి ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ ఇక్కడికి వస్తే అక్కడ ఖాళీ అవుతాయి. కాబట్టి తీసుకోవడం ఎందుకని ప్రభుత్వం అయితే యోచిస్తుంది. ఇది కొత్త సమస్య దారి తీస్తుందని భావిస్తుంది. దీంతో ప్రభుత్వం మరి 10,954 పోస్టులు పూర్తిగా నేరుగా భర్తీ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే మొదటగా 7,000 పాత వాళ్ళు 3,000 డైరెక్ట్ అనుకున్నాయి. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో 10,000 పోస్టులు కూడా 10,954 పోస్టులు కూడా పూర్తిగా నేరుగా భర్తీ చేయాలని యోచిస్తున్నట్టు తెలిపింది. మరి తెలిసింది ఇక్కడ సర్దుబాటైన విఆర్ఓ తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, దానికి బదులు జూనియర్ పంచాయతీ సెక్రటరీ మాదిరి మరి జీపీఓలను రిక్రూట్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఇందులో ఏ విధానం మంచిదో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది. మొత్తానికి అయితే ఖచ్చితంగా మంచి పరిణామం చెప్పొచ్చు. 10,954 పోస్టులు అంటే మామూలు పోస్టులు కాదు, చాలా ఎక్కువ పోస్టులు. కాబట్టి మరి ఇందులో 4,000 నుంచి 5,000 వచ్చినా మంచి నిరుద్యోగ లాభం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మొత్తం 10 నుంచి 10,000 మొత్తం ఓవరాల్గా 100% పోస్టులు కూడా మరి భర్తీ చేయాలని భావిస్తున్నప్పుడు ఖచ్చితంగా మంచి నిర్ణయం. ఒకవేళ ప్రభుత్వం అయితే త్వరగా నేను తీసుకుంటే ఖచ్చితంగా నిరుద్యోగ లాభం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్న వారిని అట్లాగే వదిలిపెట్టి కొత్తగా తీసుకుంటే ప్రభుత్వం అనుకున్న పనులు కూడా వేగంగా అవుతాయి. కాబట్టి ప్రభుత్వం కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నేరుగా భర్తీ చేస్తేనే బాగుంటుందని మనం కూడా మరి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఇక స్కూల్ అసిస్టెంట్ పోస్టుల గురించి మరి ఎస్జిటి పదోన్నతుల్లో జోక్యం చేసుకోలేం, ప్రభుత్వం నిర్ణయించిన నిష్పత్తిని మార్చాలని ఆదేశాలు ఇవ్వలేం తేల్చి చెప్పిన హైకోర్టు విచారణ మూసివేస్తూ ఉత్తర్వులు. మరి ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఎస్జిటి టీచర్లకు మరి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇవ్వడం వల్ల డైరెక్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం స్కూల్ అసిస్టెంట్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులో రేషియో ఎక్కువ ఉండేలా ఆదేశించాలని కోర్టు మరి ఇందులో మీరు జోక్యం చేస్తుంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటే మీరు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవాలని ఇక్కడ చెప్పడం జరిగింది. మొత్తానికైతే మరి రాబోయే డిఎస్సి అయితే ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ పెరిగే అవకాశం అయితే కొన్ని ఎక్కువ. ఎందుకంటే ప్రమోషన్ ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి ఉన్న ఖాళీలు అన్నీ కూడా డైరెక్ట్ చూపిస్తే ఇప్పుడు ప్రమోషన్లకు ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ప్రమోషన్ స్థాయి పక్క పెట్టింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రమోషన్ ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా ఉన్న వేకెన్సీ అని చూపిస్తే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇది ఆలోచించి రాబోయే డిఎస్సికి ఖచ్చితంగా పోస్టులు ఎక్కువ స్థాయిలో ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ అపాయింటెంట్, పిఏటి అన్ని పోస్టులు కూడా ఎక్కువ స్థాయిలో భర్తీ చేస్తే మన నిరుద్యోగ లాభం జరుగుతుంది. కాబట్టి ఈ టెట్ ప్రక్రియ ముగిసే వరకు డిఎస్పీ త్వరగా నిర్ణయం తీసుకోవాలని కూడా అభ్యర్థి కోరుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా మరి డిఎస్పీ పైన త్వరగా నిర్ణయం తీసుకొని అభ్యర్థికి న్యాయం చేస్తారని మనం కూడా భావిద్దాం. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ. వేల సంఖ్యలో అభ్యర్థులను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ చే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోధన అందించే ఏకైక సంస్థ రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. 100% నూతన సిలబస్ ఆధారంగా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లలో బోధన. ఆన్లైన్ కోచింగ్ కొరకు డౌన్లోడ్ చేయండి రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్, ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లలో లభ్యం. ఆన్లైన్ కోచింగ్ లో అన్ని కోర్సులు తక్కువ ఫీజుతో 1 year వ్యాలిడిటీతో పాటు 1 month, 3 months, 6 months
9 months వ్యాలిడిటీ ప్యాకేజీలు అందుబాటులో కలవు. పూర్తి వివరాలకు సంప్రదించండి 9246208422 888 5555 202.